టీ మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ కార్లు కేటాయించాలని నిర్ణయించింది. హైదరాబాద్తో పాటు మంత్రుల జిల్లాల పర్యటనలో వాహనాలు ఉపయోగిస్తే మంచిదని ఇటీవల పోలీసులు సూచించారు. దీంతో కార్లను సమకూర్చే పనిలో టీ సర్కార్ పడినట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, టీ మంత్రులకు బుల్లెట్ కార్ల కేటాయింపుపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? తరంగిణి 2-3 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఇంటెలిజెన్స్ పోలీస్ విభాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే మంత్రులను కూడా ఒక హెచ్చరిక నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రులందరూ అప్రమత్తంగా ఉండాలనేది నోటిఫికేషన్ యొక్క సారాంశం. ఈ నేపథ్యంలోనే మంత్రులు ఇప్పటిదాకా అంటే ఈ కొద్ది రోజుల క్రితం దాకా ఉద్యమంలో భాగమైనటువంటి మంత్రులు అధికారంలోకి వచ్చి మంత్రి పదవులు చేపట్టిన తర్వాత కూడా వారు సాధారణ వాహనాలు అంటే బుల్లెట్ ప్రూఫ్ రక్షణ లేని వాహనాలని వాడుతున్నటువంటి నేపథ్యంలో మంత్రులు హైదరాబాద్ తో సహా జిల్లాల పర్యటనకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పనిసరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోనే తిరగాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ని వాడుతున్నారు. ఆయన కోసం మరో అత్యాధునికమైన కాన్వాయ్ని తేవాలనే ఆలోచనలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో బ్లాక్ వాహనాలను అన్నింటినీ కూడా మిగతా 11 మంది తెలంగాణ మంత్రులకు సమకూర్చారు. ఈ రోజు నుంచి మంత్రుల ఇళ్ల దగ్గరికి ఆ కార్లు వెళ్ళాయి. ఈ రోజు కూడా మంత్రులందరూ తప్పనిసరిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలని వాడాలని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి దగ్గరికి సమావేశానికి వచ్చినటువంటి మంత్రులు ఈటెల రాజేందర్, అలాగే డిప్యూటీ సీఎం రాజయ్య, హరీష్, కేటీఆర్, మహేందర్ రెడ్డి, పోచారాల లాంటి మంత్రులందరూ కూడా తమకు కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. పోలీస్ శాఖ హెచ్చరికలు కొంత మంత్రులను అయోమయానికి గురి చేశాయి. వాళ్ళు ఇప్పటిదాకా ఉద్యమంలో భాగస్వాములై ప్రజల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తమ కదలికలను రెస్ట్రిక్ట్ చేస్తాయనే భావనలో ఉన్నప్పటికీ కూడా పోలీస్ శాఖ తీవ్రంగా హెచ్చరించినటువంటి నేపథ్యంలో వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వాహనాలను వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరంగిణి, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇవే బులెటిన్ విశేషాలు మరి కాసేపట్లో మార్గం చూద్దాం.